వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. హలో అందరికీ, చూసారు కదా కుర్తా కటింగ్ అయితే నేను ప్రీవియస్ వీడియోలో చూసారు. సో ఇప్పుడైతే ఈ లాంగ్ వీడియోలో ఈ కుర్తా స్టిచ్చింగ్ని చూపిస్తున్నాను. హ్యాండ్స్ అయితే కిందికి ఇలా చిన్నగా మలిపేసుకొని ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. అలాగే ఇప్పుడు ఈ వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి ప్లీజ్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు అనేటివి చూస్తున్నారు. సో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే చూడండి, హ్యాండ్స్ అనేటివి ఇలా కుట్టేసిన తర్వాత మిడిల్ టక్స్ తీసి ఫస్ట్ మనం ఫ్రంట్లో చంకటం తీసాం కదా, అందరికీ ఇలా తీయాలన్నమాట. సో ఇదైతే బ్యాక్ పార్ట్. చూడండి, బ్యాక్ పార్ట్లో వెనక కొంచెం రౌండ్ తీయాలి. అలాగే ఫ్రంట్ గల్లా అయితే ఇలా రౌండ్ తీసాను. ఇలా రౌండ్ తీసేసి ఈ షోల్డర్స్ అనేటివి రఫ్ ఇచ్చేసుకుంటున్నాను. స్టార్టింగ్ ఎండింగ్ రఫ్ ఇచ్చేసి మనం స్టిచ్ అనేది 2 స్టిచెస్ వేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ రఫ్ ఇచ్చేసుకోవాలి. ఇలా టూ స్టిచెస్ వేసిన తర్వాత చివరలో ఓవర్లాక్ ప్లేస్లో ఇంకొక స్టిచ్ అనేది వేస్తున్నాను. సో మన దగ్గర ఓవర్లాక్ లేదు కాబట్టి ఇలా స్టిచ్ వేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఫ్రంట్లో మనము కుర్తాకి హుక్స్ అనేది ఉంటుంది కదా, సో దానికోసం నేను ఎలా చేస్తున్నాను చూడండి. మామూలుగా మనం బ్లౌజ్లో హుక్స్ పార్ట్ అలా చేస్తాం కదా, అలా చేయకూడదు దీనికి. సో మనకు హుక్స్ ఎక్కడ వరకు బటన్స్ కావాలో అక్కడ వరకు మనము ఇలా కొలిచేసుకొని కట్ అయితే చేసేసుకోవాలి. సో చూడండి, ఇదే క్లాత్లో మిగిలిన పీసెస్ తోటి నేను 2 సైడ్స్ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా క్లాత్ అయితే తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ మిగిలిన పార్ట్ అయితే గల్లకు వస్తుందని ఇలా పక్కకు పెట్టేద్దామని చూసాను కానీ గల్లకు ఎక్కువగా ఉంది. సో చూడండి, ఇలా తీసుకొని కరెక్ట్గా కట్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట. సో మనము కిందికి కట్ చేస్తాం కదా, ఆ కట్ని కవర్ చేసే విధంగా ఇలా ఎక్స్ట్రా ఉంచుకోవాలి. మనం బయట హుక్స్ పార్ట్ అనేది మన గుండీలు పెడతాం కదా, ఆ గుండీల్ని బయటకు వచ్చే విధంగా చూడాలి. ఈ లోపలిది గుండీలు పెట్టడానికి లోపలికి మలిచేసుకొని కుట్టేయాలన్నమాట. సో చూడండి, ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు ఇలా దీని మీద మనము కిందికి ఇలా చూడండి, కిందికి ఇలా మనం షేప్ ఇస్తాం కదా, గుండీ వచ్చినట్టు ఇలా అటు సైడు ఇటు సైడు చూడండి. ఇలా కుర్తాకి ఇలా కుడితేనే మనకు లుక్ అనేది వస్తుందన్నమాట. హుక్స్ ప్లేస్లో కిందికి 2 సైడ్స్ ఇట్లా చిన్నగా మనకు జేబుకు వస్తుంది చూడండి, కిందికి చిన్న మూలలాగా అలా కుట్టడానికి ట్రై చేశాను అనమాట. సో చూడండి, ఇలా నేను లోపలికి మలిచేసుకున్న తర్వాత కిందికైతే ఇలా మనకు త్రికోణం ఉంటుంది కదా, సో అది కిందికి ఇలా మూల వచ్చే విధంగా మలిపేసుకొని నేను లోపలి సైడ్ అయితే ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. చూడండి, ఇలా ఒక స్టిచ్ వేసిన తర్వాత స్ట్రైట్ నుంచి ఫ్రంట్ నుంచి చాలా ఈజీగా దీన్ని అటాచ్ చేస్తాను. ఇలా ఫ్రంట్ నుండి అటాచ్ చేసిన తర్వాత ఇంకొక సైడు క్లాత్ అనేది సరిపోలేదు కాబట్టి ఇలా అతుకులు పెట్టేసి ఇంకో సైడ్కి వచ్చే విధంగా క్లాత్ సెట్ చేస్తున్నాను. సో ఇది బ్లౌజ్ పీస్ కదా, 120 రూపీస్ బ్లౌజ్ పీస్ అనమాట. సో నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి మామూలుగా తీసుకున్నాను. సో మా అబ్బాయి అయితే 8 ఇయర్స్ అనమాట. 8 ఇయర్స్ అబ్బాయికి ఈ కుర్తా స్టిచ్చింగ్ అనమాట. ఈ లోపలికి హుక్స్ లోపలికి ఇలా కుడుతున్నాను. పైన బటన్స్ నేను సపరేట్గా తీసుకున్నాను అన్నమాట. మ్యాచింగ్ సెంటర్లో వెళ్ళినప్పుడు
మనకు బ్లౌజ్కి కదా బోట్ నెక్ ఉన్నప్పుడు వెనక గల్లకు రకరకాల బటన్స్ ఉంటాయి కదా, సో దానికోసం అని బటన్స్ తీసుకున్నాను. ఆ బటన్స్ అనేటివి దీనికి వచ్చేసాయి. ఒక 3 అయితే బటన్స్ పెట్టేశాను. మీరు స్టార్టింగ్లో చూశారు కదా, మా అబ్బాయి వేసుకున్నాడు కదా, షార్ట్ రీల్లో ఉంటుంది. చిన్న బటన్స్ పెట్టేసి అలాగే జేబు కూడా పెట్టేశాను. సో చూడండి, 2 సైడ్స్ ఇలా మలిచేసుకొని వీడియోలో చూసిన విధంగా కుట్టేసుకోండి. సో చూడండి, ఎక్స్ట్రా పార్ట్ ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే కాలరు హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి. నేను కిందికి హుక్స్ పార్ట్ కిందికి ఇలా త్రికోణంగా కిందికి వచ్చే విధంగా హుక్స్ అంటే పైన బటన్స్ కింద కూడా అవి 2 జాయింట్ చేసేసి ఒక 1 ఇంచుతో 2 కలిపి ఇలా స్టిచ్ వేసాను అనమాట. ఎందుకంటే 2 కలిపేసి ఉంటేనే అక్కడ మనకు లుక్ అనేది వస్తుంది. సో చూడండి, ఇలా స్టిచ్ వేసుకుంటున్నాను. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత 2 సైడ్స్ కూడా వీడియోలో చూస్తున్న విధంగా ఇలా స్టిచ్ వేసుకొని నీట్గా థ్రెడ్స్ అనేటివి కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడైతే నేను చాలా మంచిగా అనిపించింది ఇది కుట్టంగానే. కిందికి ఇలా మీకు ఇదే కలర్లో మీకు కనిపించట్లేదు, సో కిందికి ఇలా త్రికోణంగా వచ్చేసింది అనమాట. అలా ట్రై చేశాను. సో హ్యాండ్స్ ఫ్రంట్ బ్యాక్ చూసుకొని హ్యాండ్స్ అనేటివి స్టిచ్ చేస్తున్నాను. చూడండి, హ్యాండ్స్ ఎప్పుడు మిడిల్లో నుంచి స్టార్ట్ చేసుకొని ఇలా చివరలకు వెళ్ళిపోవాలి. సో చూడండి, 2 సైడ్స్ హ్యాండ్స్ చంక డౌన్ చూసుకొని ఇలా మిడిల్లో స్టార్ట్ చేసి దీన్ని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకొని మళ్ళీ మిడిల్లో నుంచి ఇంకొక చివరికి వీడియోలో చూస్తున్న విధంగా ఇలా ఈజీగా కుట్టేసుకొని ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి. ఒకే స్టిచ్ తోటి వదిలేయకూడదు. ఇలా వేసుకొని ఇంకొక స్టిచ్ ఆ చివరి నుంచి ఈ చివరికి వీడియోలో చూస్తున్న విధంగా స్టిచ్ అనేది వేసుకోండి. సో మీరు కామెంట్లో అడగచ్చు, ఫస్ట్ టైం కుడుతున్నావు కదా అని. మీ డౌట్స్ అన్నీ నాకు అడగండి, నేను కూడా మీకు సాధ్యమైనంత వరకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఎవరైనా ట్రై చేయొచ్చండి కుర్తాలు. నేను ఫస్ట్ మా అబ్బాయికి ట్రై చేశాను కాబట్టి ఇప్పుడు ఒకసారి వచ్చింది కాబట్టి నేను ఖచ్చితంగా పెద్దవాళ్ళకు కూడా కుట్టడానికి ట్రై చేస్తాను. మా ఇంట్లో వాళ్ళకి అది కూడా మనం కొత్తగా ట్రై చేసినప్పుడు ఏం చేస్తాం, బ్లౌజ్ కుట్టేటప్పుడు కూడా మనకే కదా కుట్టుకునేది. సో ఇది కూడా అంతే, మన వాళ్ళకే కుడితేనే అది మనకు ఎలా వచ్చింది అనేది తెలుస్తుంది. ఆల్రెడీ మనకు స్టిచ్చింగ్ వచ్చు కదా, బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ వచ్చు కదా. సో నేను ఇది ట్రై చేశాను అనమాట, చాలా ఈజీగా. చూడండి, గల్లను ఇలా చుట్టూ కొలిచేసుకొని కాలర్ అనేది కట్ చేస్తున్నాను. సో మీరు ఎక్కడ నేర్చుకున్నారు అని మీరు అడగచ్చు. ఫోన్లో అయితే ఉన్నాయి కదండి, ఫోన్లో ఇలాగే చూసుకుంటూ అయినా అలా చూసుకుంటూ కుట్టడం కూడా అందరికీ వస్తుందని గ్యారంటీ ఉందా అంటే ఎవరైనా సరే బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ ఫోన్లో ఒకసారి చూడగానే కుట్టేస్తారా? ఎవరు కూడా కుట్టరు కదా. మనకు ఆ పని మీద ఇంట్రెస్ట్ ఉండాలి, అలాగే కుట్టే టాలెంట్ అనేది ఉండాలన్నమాట. సో కుట్టడం ఎవరైనా చూస్తారు, కానీ చూసినంత మాత్రాన ఆ కుట్టడం వాళ్ళకు వచ్చేస్తుందని అది కాదు కదండి. సో నేను ఇలాగే చూసి నేర్చుకున్నాను. నా బ్లౌజ్ కటింగ్స్ కూడా ఇలాగే చూసి నేర్చుకున్నాను. నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నాకు వచ్చింది. ఏదైనా పని పట్టుదలతోటి సాధిస్తే ఖచ్చితంగా మనకు వస్తుంది. ఏదో లైట్గా టైంపాస్ కోసం కుడదామని కుడితే మాత్రం ఏది కూడా మనకు రాదు. సో ట్రై చేయాలి కంపల్సరీ. సో కాలర్ కోసం నేను ఇలా కొలుచుకొని కరెక్ట్ హైట్లో ఇలా స్టిచ్ అయితే వేస్తున్నాను. సో నేనైతే స్ట్రైట్ తీసుకున్నాను. కాలర్లో కొంచెం క్రాస్గా తీసుకుంటారు. నాకు ఇక్కడ క్లాత్ మిగలలేదు కాబట్టి నేను స్ట్రైట్గా తీసుకున్నాను. సో ఇలా తీసుకొని దాని మీద నుంచి ఇంకో స్టిచ్ అయితే వేసాను. నా దగ్గర క్యాన్వాస్ పేపర్ ఉంది. సో దీనికి కాలర్లో ఉండే క్లాత్ అనేది పెట్టాలి, నా దగ్గర లేదు కాబట్టి
క్యాన్వాస్ పేపర్ కొంచెం స్టిఫ్గానే ఉంటుంది. క్యాన్వాస్ పేపర్ని కరెక్ట్గా కట్ చేసి ఐరన్ అయితే చేశాను దాని మీద. చూడండి ఇలా తీసుకున్న తర్వాత క్యాన్వాస్ పేపర్ తీసుకొని కరెక్ట్ హైట్లో నేను కట్ చేసి ఐరన్ చేశానమాట. సో చూడండి, కాలర్ అయితే కుట్టేశాను. వీడియో మిస్ అయిందనమాట. సో చూడండి, కుట్టేసిన తర్వాత మా అబ్బాయికి వేసి చూశాను. ఇదైతే మా అల్లుడికి 1 ఇయర్ అల్లుడికి ఇలా చిన్నగా కుట్టేశాను. కిందికి ధోతి పాయింట్ కూడా కుట్టేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.